నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా ఏదైతే పొలం బాట అని చెప్పి ఎండిపోతున్న పొలాలు ఏదైతే ఉన్నాయో రైతులకు అండగా నేనుంటా అని చెప్పి ఆయన బయటకు వచ్చి ప్రజలకు అంటే ఒక పక్కన తన కూతురు జైలుకు వెళ్ళినప్పటికీ కూడా ప్రజల పక్షాన నేను నిలబడతా, ప్రజల కోసం నేనుంటా అని మరొక పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినటువంటి తరువాత అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. అంటే ఇది కేవలం రాజకీయ కోణంగా జరుగుతూ ఉందా అనేటువంటి అంశాలు కూడా దారితీస్తూ ఉన్నాయి. మరి నిన్న అనేక వార్తా కథనాలలో అంటే వార్తా పత్రికలలో అయితేంది, ప్రముఖ న్యూస్ ఛానల్ ఇక మా తెలంగాణ ఛానల్ అని చెప్పుకునేటటువంటి ఛానళ్ళలో కూడా వెటకారంగా ఫలానా పార్టీ వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగిరు అంటే అసలు నిజంగా వాస్తవాలు ఏం జరుగుతూ ఉన్నాయి, అసలు నిజంగా వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది సూర్యాపేటలో అనేటటువంటి విషయాలు వెలికి తీయడానికి 7200 న్యూస్ వచ్చింది. గతంలో అంటే గత నెల రోజులుగా 7200 న్యూస్ ముందు నుంచే హెచ్చరిస్తూ ఉంది. ఏదైతే ప్రజలు మంచినీళ్ళు తాగడానికి కూడా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటటువంటి మాట కూడా అనేక సార్లు ప్రజలు చెప్తా ఉంటే వాళ్ళ వాయిస్ని వినిపించడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో అసలు నిజంగా ఏదైతే ఎల్కారం గ్రామం సంబంధించినటువంటి పరిధిలో పొలాలు ఎండిపోయినటువంటి క్రమంలో ఇదే ప్రాంతంలో చాలామంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడికి వచ్చి మద్దతుగా వాళ్ళకి తెలియజేస్తూ పొలాలు ఎండిపోయినటువంటి పొలాలకు న్యాయం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ పొలాలన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు మద్దతుగా రావడం జరిగింది. అంటే రాజకీయ పార్టీలు ఒక నిమిషం పక్కన పెడితే నిన్న కొంతమంది జోకుడు గాన్లు ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే శ్రీకాంత్ రెడ్డి చాలా వరకు కూడా దాదాపుగా కొన్ని నెలలుగా నేను ఇంతవరకు కూడా ఈనాడు కూడా ఒక వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా దూషించినటువంటి సంఘటనలు ఎక్కడా కూడా లేవు. కానీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తా ఉన్నా, ఆ జోకుడుగాలు ఎవరైతే ఉన్నారో నిన్న ఏదైతే స్పష్టంగా కొందరు దగ్గర మెప్పు పొందడం కోసం ముప్పు తిప్పలు పడుతూ 3 చెరువుల నీళ్లు అవతలకు జనాలకు దాపిస్తున్నటువంటి కొంతమంది ఏదైతే ఎంగిలి బొక్కలకు ఆశపడుతున్నటువంటి కుక్కలు మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ రైతులంతా ఆడుతున్నటువంటి డ్రామా కేసీఆర్ చేసిందంతా కూడా బూటకం అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ మీద మీరు ఆరోపణలు చేసుకుంటే 100 కాదు 1,00,000 ఆరోపణలు చేసుకోండి, దానికి ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఇక్కడ మీలాంటి సన్నాసుల వల్ల నష్టపోతున్నటువంటి వ్యక్తులు ఎవరే అంటే ఈ సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి రైతులు నష్టపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే వీళ్ళు కన్నీరు మున్నీరుగా నిన్న మొత్తుకుంటా ఉన్నారు. లవోదీవం అని 5 ఎకరాలు 10 ఎకరాలలో మేము సాగు చేసినాం, ఎండిపోయింది మా పొలాలని వీళ్ళు మొత్తుకుంటా ఉంటే మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఒకసారి వీళ్ళ వాయిస్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటయ్య ముసలాయన పేరు. నా పేరు సరోజన సారు. ఈ మోపన పెట్టుబడి పెట్టి మేము 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈడ నీళ్లు లేక ఇల్లు కట్టుకొని మేము కన్నా కష్టాలు పడుతున్నాం సారు. మాకు ఏ సాయం లేదు గవర్నమెంట్ ద్వారా, ఎవరైనా కానీ మాకు ఇంత సాయం చేయలే. ఈడికి వచ్చిండ్రు ఊకనే పోయినరు, ఏం చెప్పలేదు సార్. మేము చాలా బోర్లు వేసినా సార్, 8 బోర్లు వేసినాయి శల్క పేరు మీద. 8 బోర్లు వేసినా ఒక్క బోరు పడలే. ఇక కేసీఆర్ వచ్చిండు, నీళ్లు వస్తున్నాయి అని అందరు అచ్చకట్టిన కానించి వెనక తవాయిలా అచ్చకట్టిన ఒక 3 ఏళ్ల పాటు పడినాయి. ఈ 4వ ఏడు ఆనకాలం పడినాయి, ఇప్పుడు ఎండిపోయింది సార్. పెట్టుబడి వచ్చాడు, పెట్టుబడి పెట్టిన ఇదంతా మాదే సారు. ఈ మోపు గొల్లోళ్ళ చుట్టూ తిరిగిన సారు, ఎవరన్నా మేపుకొని అన్నా ఒక 10 ఏళ్ళు ఇస్తారేమని. ఎవరైనా మాకొద్దు మేమేం చేసుకోం, మాకు కూడా ఎండిపోయినాయి అంటే మేము సప్పుడు చేయకుండా ఊళ్ళో కన్నా వద్దాం. ఈడ ఏ నీళ్లు లేవు సార్. ఈ పొలం ఆశ కాడ ఇల్లు కట్టుకున్నా ఇంటికాడ కూడా లేవు సార్. మీరు చూడ్రి నీళ్లు వాళ్ళని అడిగి ఆరానికి ఒకసారి పెట్టి గిన్నె నీళ్ళతోటి జీవితం గడుపుతున్నాం సార్. మేము ఈ మోపుని ఎండిపోయింది, మా కష్టాలు ఎవరు తీరుతారు సార్. మాకు ఈ ప్రభుత్వం గవర్నమెంట్ కొద్దిగానన్నా సహాయపడాలి సారు. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు దాదాపుగా ఎంత పెట్టుబడి పెట్టిరమ్మా ఇక్కడ? నేను 50,000 పెట్టిన. 50,000 పెట్టిన. కొంత రెక్కల కష్టం మేము చేసుకున్నాం, మేము పని చేసుకుంటే వాళ్ళం కదా సారు. కొంత మేము చేసుకున్నాం. అంటే ఇప్పుడు నీళ్ళు వచ్చినా కూడా మీకైతే ఉపయోగం లేదు. ఎక్కడి నీళ్లు, ఇక నీళ్ళు వస్తే లాభం ఉంది. నెల ముందుకు వచ్చు కదా, సగం పంట అన్న బండు. ఇక మాకు ఎండిపోయా సార్. ఇప్పుడు 2 నెలలు అయింది నీళ్లు అందక, మాకు నీళ్లు లేవు. ఇప్పుడు ఈ 5-6 రోజుల నుంచి వస్తున్నాయి నీళ్లు, కానీ ఇక చచ్చిపోయిన పొలానికి ఏం పెట్టాం సార్ మేము. ఇది అంటే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తూనే ఉన్నారు కదా, అంటే క్లియర్గా ఇదంతా కూడా పొలం ఎండిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు పచ్చగడ్డి ఇట్లా అంటే ఏదైతే పంట మాకు వస్తుందని చెప్పిరో దాన్ని క్లియర్గా పట్టుకొని మరి చూపెట్టారు. మరి ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది పొలం అనేది. ఇక ఎవరైతే ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో, అరే సన్నాసులారా మీరు ఒకసారి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సరే మీ జోకుడు వార్తలు బంద్ చేసి, అరే సన్నాసులారా మీకే చెప్పేది, నీకే ముఖ్యంగా నీకే ఎవరికైతే నిన్న ప్రచారం చేసిరో అవాస్తవాలని చెప్పి చాలా వరకు కూడా చెప్తా ఉన్నారో పార్టీలు పక్కన
దండం పెట్టురా సన్నాసులారా. మీకు ఈ ఎండిపోయినటువంటి మీకు కావాలంటే ఆఖరికి ఈ గడ్డి మేయడానికి గొర్రెలను కూడా మేపుకోవడానికి కూడా మేము తీసుకోలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారంట. మీరు వచ్చి మేయిర్రా ఈడికొచ్చి ఇక్కడ బండి బొరలాడి రాశులు మొత్తం బండి అని చెప్పి ఈడ మొత్తం ఈ గడ్డిలో పడి బొరలాడురా సన్నాసులారా. ఎందుకురా మీరు ఎందుకురా ఎంగిలి బొక్కల కోసం? ఇప్పుడు రాజకీయ పార్టీలు కాదు, వచ్చి 3 నెలలు అవుతుందా 4 నెలలు అవుతుందా అని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళకి మీరు ఎట్లాంటి నష్టపరిహారం ఇస్తారు? ఇప్పుడు ఈ రైతులకు దగ్గర 5 ఎకరాలలో 50,000 పెట్టుబడి పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారు? నష్టపరిహారం ఇస్తారా, ఇంకోటి ఇస్తారా? దానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళకి మద్దతుగా నిలవాల్సింది పోయి ఆ ఎంగిలి బొక్కలకు ఆశపడి అనేకమైనటువంటి ఆ కేసీఆర్ వచ్చిండు మొత్తం డ్రామా చేసిండు అంటే మీరు మాట్లాడే ఫాల్తు మాటల వల్ల ఇట్లాంటి వాళ్ళకి నష్టం అవుతుంది. ఈ అమ్మాయి ఏడుస్తా ఉన్నది ఇప్పుడు ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటా ఏడుస్తా ఉన్నది. ఎవరు తీలుస్తారా? మీరు తీలుస్తారా? ఎటకారం చేస్తున్నారు సార్, ఏం చేయం మేము? ఇక్కడ ఏ దారి లేదు, మాకు ఏ దారి లేదు సార్. ఇక్కడ ఉన్నాం కానీ మాకు ఏ దారి లేదు. తాగే నీళ్ళు లేవు, పొలానికి నీళ్ళు లేవు, బొచ్చడు అప్పు అయింది. మేము ఏం పెద్ద మనుషులం అయినాం. నాకు ఒక్క కొడుకు సారు. ఇక ఒక్క కొడుకు నెలకు 10,000 తెస్తే మాకు ఏ దానికి అందవు. ఇక ఈడ ఉండి చేసుకొని పొలం పండించుకొని బద్దాము. నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు అని వచ్చినాం. ఇన్ని రోజుల నుంచి వచ్చినాయి సార్. ఇక లేవు నీళ్ళు. ఈ ఏడు కూడా ఇచ్చిండు 4-5 తల్లు కానీ మాకు అందట్లేవు నీళ్ళు. ఇక అక్కడక్కడనే పోతున్నాయి. మా మోటార్ దాకా రాలేదు, మాకు అందలేదు సారు. ఎండిపోయింది. ఇక నీళ్ళు ఇస్తారని మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు మాకు ఆర్థికంగా సాయం కోరుకుంటున్నాం సార్. మేము మా బతుకుదేరు మమ్మల్ని చూసి కొంత అన్నా మాకు గవర్నమెంట్ సాయం చేయాలని ఆశపడుతున్నాం. ఇది చూసిరా, ఇంత క్లియర్గా చెప్తా ఉన్నది ఆమె. క్లియర్గా మాకు కనీసం పెట్టుబడి ఆర్థిక సహాయం అయినా చేయండి, ప్రభుత్వం నుంచి ఇప్పియండి అని చెప్తా ఉన్నారు. ఇక నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నాను ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికంటే అనేకమైనటువంటి కథనాలు చూస్తున్నటువంటి నేపథ్యంలో మా సూర్యాపేట జిల్లాలని ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉంటే ఎట్లా మద్దతు తెలపాలి? మీ పార్టీలు గతంలో కేసీఆర్ని తిడితే మేమే చూపించినాం. కేసీఆర్ని ప్రజలంతా కూడా ఇంటింటికి నీళ్లు రావట్లేవు, 3 ఎకరాల భూమి అంటే మేమే చూపెట్టినాం. మరి అలా ఏదైతే ప్రభుత్వం మారినప్పటికి కూడా మరి బతుకులు ఉన్నాయి కాస్త ఆగమవుతా ఉంటే ఎవడు ప్రశ్నించాలి? మరే మీరెవరైతే ఉన్నారో, అరే ఎంగిలి బొక్కలు ఎంగిలి మెతుకులు తినేటటువంటి సన్నాసి, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మా సూర్యాపేట జిల్లాకు వచ్చి క్లియర్గా చూసుకో ఒకసారి. ఏదైతే ఎండిపోతున్నటువంటి పొలాలు, రైతుల కష్టాలు ఒకసారి చూసుకొని వచ్చి వీళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తప్పించి నువ్వు ఎంత జోకుడు వార్తలు వేసినా కానీ, నువ్వు ఎంత చేసినా సరే ఇక ఉండే బతుకుని అంతే ఉంటుంది తప్పించి ఏ పదవులు రావు, ఏమి రావు. ఒకసారి గుర్తుపెట్టుకో. కానీ ఇంకొకసారి అటువంటి చిల్లర ఆరోపణలు రైతులపైన చేస్తే మాత్రం ఏదైతే డ్రామాలు చేస్తూ ఉన్నారు అంటే ఇది ఎలకారం స్టేజ్. ఇది సూర్యాపేట నుంచి జనగాం పోయే హైవేలు ఉన్నది. ఎల్కారం బస్ స్టాప్ కాడ రారా, ఏ సన్నాసి వస్తాడో వచ్చేసారి చూడు. ఎన్ని ఎకరాలు ఎండిపోయిన మాట వాస్తవం కాదా పొలాలని? ఒకసారి చూసుకోండి. ఇవి వాస్తవాలు చూపించాల్సింది పోయి ఎక్కడో స్టూడియోలో కూర్చొని పొద్దుగాల ఒకసారి వచ్చి వార్తలు చదివిన తర్వాత నైట్ పొద్దున్నాక ఏలు పెడితే నాలుక కందేదాకా పీకల దాకా తాక్కుంటా కూర్చునే సన్నాసులు, కళ్ళ కింద మచ్చలు వచ్చేటటువంటి కళ్ళ కింద మచ్చలు వచ్చేటటువంటి విధంగా కూడా తాగేటటువంటి సన్నాసులు కూడా ఇలా రైతుల సమస్యలను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, రాజకీయాలు పక్కకు పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా సరే కావాల్సింది ఏదైతే రైతులకు అన్యాయం జరిగిందో వీళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే సూర్యాపేట జిల్లా ప్రయాణికానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరిగినటువంటి అన్యాయానికి ఏదైతే పంటలు నష్టపోయిరో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెల్లిస్తుంది, లేదంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాల్లో ఆలోచన జరగాలి తప్పించి ఇట్లాంటి పేద ప్రజల కడుపు కొడితే మాత్రం మీకు వచ్చేది ఏముండదు. ఇవాళ మహా అంటే మీకు ఒక ₹1,00,000, 10 లక్షలు, ₹1 కోటి మహా అంటే వాని ఛానళ్ళని బట్టి ₹1 కోటి కూడా ఫండింగ్ ఇవ్వచ్చు మీకు బతుకులకు. కానీ తర్వాత మీకు మీ పిల్లలకు కానీ ఇంకొకరికి కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది సన్నాసులారా. కాబట్టి పేద ప్రజల కోసం మనం ఎట్లాంటి కష్టపడితే ఖచ్చితంగా మీకు, మీ కుటుంబాలకి, మీ తరతరాలకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ పచ్చగడ్డి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవడైతే తప్పుడు ప్రచారాలు చేసిండో మరి వాళ్ళు ఒకసారి ఈ సూర్యాపేట జిల్లాకు వచ్చి ప్రధాన ఛానళ్లతో సహా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కష్టాలు చూపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇక సూర్యాపేట జిల్లా ప్రజలకు న్యాయం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పొలాలు ఎండిపోయినాయో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అధికారులు కూడా సమీక్ష నిర్వహించి ఏదైతే ఎంతవరకు నష్టపోయారు, ఎన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఎంత నష్టం జరిగింది అనేటటువంటిది కూడా ఒక
ఒక అంచనా నివేదికల రూపంలో ఇచ్చి వీళ్ళకు సొల్యూషన్ చూపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. పెద్ద మనిషి, ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు? ఫైనల్గా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే ఇక కొట్లాటలు గిట్లాటలు ఈ పార్టీలు అవన్నీ అయితే ఉండే, అసలు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మీరు ఏమనుకుంటా ఉన్నారు? మాకు ఇంత అంత సాయం ఇది కావాలని అడుగుతున్నాం. అంటే మేము ఇప్పుడు 20, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది వ్యవసాయం చేయబట్టి ఇంత దారుణం ఎన్నలేదు. అదే అయ్యా, అదే మాకు సాయం ఇంత అంత ప్రభుత్వం నుంచి ఇంత సాయం చేయాలని మేము అంటున్నాం. ఇది వీళ్ళు కోరుకునేది ఒకటే, ఎక్కడ కూడా రైతు ఆవేశపడడు. రైతు సంయమనంతో ఎన్ని అప్పులైనా సరే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇకనైనా బంతది అని పెట్టుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ కనీసం వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కనీసం చూపించడానికి కూడా సిగ్గు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ మానుకోవాలి. పేద ప్రజల పక్షాన నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మేము జర్నలిస్టులం, మా ఈ ఛానళ్ళు మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాం అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి ఈ విజువల్స్ అన్నీ కూడా మీకు కనపడకుంటే మళ్ళీ ఒకసారి కళ్ళతోటి చూడ్రి, ఇంకా కళ్ళు ఒప్పలిచ్చి చూసుకోండి. ఎందుకంటే ఇక ఈ పదాలు వాడకూడదు, కానీ ఎందుకు వాడాల్సి వస్తూ ఉందంటే వాళ్ళు నిన్న చూపెట్టినటువంటి సంఘటనలు ఏదో ఫోటోల కోసం వచ్చిర్రు కొంతమంది వ్యక్తులు, ఫోటోల కోసం కొంతమంది వచ్చి బయటపడరు అని చెప్తా ఉన్నారు. ఈ కాదా సన్నాసులారా? ఒకసారి చూడ్రి, ఎండిపోయినటువంటి పంట వాస్తవం కాదా? ఇప్పుడు ఇవి కాదా సాక్ష్యం? ఒకసారి చూడ్రి, పొలం అంతా ఎండిపోయి నీళ్ళు లేక ఎట్లయిపోయిందో చూడ్రి ఒకసారి అవతారం. ఇది అంటే రైతులు ఏ విధంగా కష్టాలు పడుతూ ఉన్నారో ఒకసారి చూడండి. దగ్గర ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాల్లో సాగు చేసి నష్టపోయి ఇక్కడ ఉంటే ఇంతవరకు రైతు బంధుకు దిక్కు లేదు. రైతు బంధు పక్కన పెడితే కనీసం గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ రైతులే 1700 నుంచి 1100 రూపాయలు ఎకరానికి చెల్లించి కట్టుకునేది. ఇప్పుడు ఆ దిక్కు లేదు, ఇన్సూరెన్స్ లేక ఇవి లేక ఇక ఎట్లాంటి కష్టాలు పడుతూ ఉన్నారు ఒకసారి చూడండి. ఆ రైతుల బాధ ఏంది? కాబట్టి ఎవరైతే మిత్రులారా మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఇవాళ ఏదో కొద్ది అంటే చిన్న ఆశ చూపి మీరు ఏదో మద్దతు తెలపాలనేటువంటి ఉద్దేశం ఉంటే తెలుపుకోవచ్చు, పార్టీలకు మద్దతు తెలుపుకోండి, ఇంకా మీకు ఏమైనా చేయండి. కానీ రైతుల పక్షాన మాత్రం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ కష్టాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రైతుల కష్టాల పైన కూడా కాసులకు కకృతి పడితే మాత్రం అది మీ తరతరాలకు కూడా ఇక అది చెరగని మచ్చలా మిగిలిపోద్ది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి రైతులందరికీ న్యాయం జరిగే వరకు కూడా రైతుల ప్రజల పక్షాన నిలబడాలని అందరికీ కూడా చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నా. 7200 న్యూస్ తరపు నుంచి క్లియర్గా ఇది సూర్యాపేట జిల్లా నుంచి రైతుల పక్షాన ఏదైతే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందో, రైతుల కష్టాలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని, ఏదైతే రైతుల పక్షాన అంటే జై జవాన్ జై కిసాన్ అనడమే కాకుండా అసలు దేశం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, సైనికులకు సపోర్ట్ మనం ఇస్తూ ఉన్నామా లేదా, మన కళ్ళ ముందే ఉంటున్నటువంటి రైతులకు మనం రక్షణ కల్పిస్తున్నామా లేదా, కనీసం వాళ్ళకు ఆపద వస్తే కనీసం అయ్యో పాపం అనేటటువంటి పరిస్థితుల్లో కూడా లేకపోతే మనం ఉండి కూడా దండగా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి రైతుల పక్షాన నిలబడాలని కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాం. Interview.